ఇవాళ ఖతార్ గురించి తెలుసుకుందాం. ఖతారు భారత్కు అనుకూలంగా మారుతుంది అన్నది అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అంతే ఉంది. రాజకీయ పరిణామాలు మారుతున్న కొద్ది ఖతారు భారతదేశానికి అనుకూలంగా మారుతుంది. ఒకప్పుడు ఖతారులో గ్యాస్, క్రూడ్ ఆయిల్ దొరకనప్పుడు ఖతారు ఖర్జూర పళ్ళు అమ్మటానికి భారత్కు వచ్చేది. అప్పుడు భారతదేశంలో వాళ్ళకి చాలా ఆదరణ దొరికింది. ఇప్పుడు ఖతారు అంతా మాకు తెలుసు, నువ్వెందుకు చెబుతున్నావు అంటే, ఖతారు భారత్కు అనుకూలంగా ఎందుకు మారుతుంది అన్నానంటే, ఖతారు ప్రభుత్వం నేవీ ఆఫీసర్లకి ఖతారు కోర్టు ఉరిశిక్ష విధించింది, చాలా మందికి తెలుసు. అయితే భారత ప్రభుత్వం చేసిన రాజకీయ తంత్రం ఇవాళ పనిచేసింది. ఖతారు కోర్టులో నేవీ ఆఫీసర్లని నిర్దోషులుగా తీర్పిచ్చి వాళ్ళని ఇండియా పంపింది. మొత్తం 8 మంది నేవీ ఆఫీసర్లకి 7గురిని భారత్ పంపించేసింది. మొన్నటి రోజున భారత్కి చేరిన నేవీ ఆఫీసర్లు చాలామంది గల్ఫ్ దేశాల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీని విడిచిపెట్టమంది. ఒక దొంగతనం కానీ, రేప్ కేసులు కానీ, అలాంటి కేసుల్లో ఏమన్నా వాళ్ళు పంపించి ఉండొచ్చు. కానీ ఒక దేశ ద్రోహం కింద ఉరిశిక్ష పడ్డ ఖైదీలని విడుదల చేయటం అంది గల్ఫ్ దేశాల్లో ఇంతవరకు ఏ దేశం కూడా చేయలేదు. కానీ మొట్టమొదటిసారి ఖతారు భారత్ చేసిన దౌత్యం వల్ల నేవీ ఆఫీసర్లని 8 మందిని నిర్దోషులుగా ప్రకటించి వాళ్ళని అందులో 7గురిని ఆల్రెడీ ఇండియా పంపించేసింది. ఇది ఎవరి గెలుపు అంటారు? టీం గెలుపు అంటారా, లేదంటే వాళ్ళకి మన మీద జాలి గెలిగిందంటారా? టీం గెలుపు అంటే వేరే కాదండి. నరేంద్ర మోడీ గారు, జయశంకర్ గారు, అజిత్ దోవల్ వీళ్ళు ముగ్గురు కలిసి టీం వర్క్గా చేసిన ఈ పనే టీం వర్క్ అంటారు. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు ఒకసారి శిక్ష విధించాక వాళ్ళు మళ్ళీ వెనక్కి ఆ శిక్షని వాళ్ళు రద్దు చేయరు. ఎందుకంటే వాళ్ళు మాది ఇస్లాం మతం, మేము ఇస్లాంకు తగ్గట్టే శిక్ష వేస్తాం, కానీ శిక్ష పడ్డ తర్వాత అది రద్దు చేసే అధికారం మాకు లేదని చెప్పేసి గల్ఫ్ దేశాలు చెబుతాయి. కానీ ఇవాళ ఆ గల్ఫ్ దేశంలో ఒకటైన ఖతారు ఈ ఉరిశిక్ష రద్దు చేయటం అనేది ఒక మెరికల్గా జరిగింది. ఎందుకన్నారంటే 2023లో శ్రీలంక మహిళకి ఒక అమ్మాయికి ఉరిశిక్ష విధించింది దుబాయ్. ఆ ఉరిశిక్షని రద్దు చేయమని చెప్పేసి శ్రీలంక ప్రధాని అడిగినా వాళ్ళు రద్దు చేయలేదు. ఒక నేవీ ఆఫీసర్లని ఉరిశిక్ష విధించింది ఖతారు. అది కూడా వాళ్ళ దేశ సమాచారం ఇజ్రాయెల్కి పంపిస్తుంది అన్న నెపంతో ఈ ఖతార్ కోర్టు ఈ ఇండియన్ నేవీ ఆఫీసర్లకి ఉరిశిక్ష విధించింది. అయితే ఇది చాలా మంది అర్థం కాకపోవచ్చు. ఏంటంటే మన ఇండియన్ నేవీ ఆఫీసర్లు ఖతార్ ఎందుకు పోతారు, అక్కడ పోయి ఈ పని ఎందుకు చేస్తారు అని చెప్పేసి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. అయితే మన దేశంలో నేవీ ఆఫీసర్లుగా చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళు ఖతారు నేవీలో చేరారు. చేరిన తర్వాత అక్కడే వాళ్ళు పనిచేస్తున్నారు. అక్కడ పని చేసుకుంటూ అక్కడ ఏమేమి వాళ్ళ నేవీ బేసులు ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఎలాంటిది ఉందని చెప్పేసి అవన్నీ సేకరించి ఇజ్రాయెల్కి ఈ నేవీ ఆఫీసర్లు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసు నమోదైంది. నమోదైన తర్వాత కోర్టు వాళ్ళకి ఉరిశిక్ష విధించింది. ఆ విషయం తెలుసుకున్న భారతదేశం ఎమ్మటనే ఖతారు ప్రభుత్వాన్ని సంప్రదించి ఇది మీరు చేస్తున్నది చాలా తప్పు, వాళ్ళు మీ దేశం కోసం ఎంతో చేశారు, మీరు వాళ్ళని
ఇలా మీరు శిక్ష విధించి ఆ శిక్షని అమలు చేస్తే మీ దేశానికి చాలా దెబ్బ అని చెప్పేసి మా భారత్ నుంచి కూడా మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి ఖతార్ ప్రభుత్వాన్ని మన మోదీ గారు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఖతార్ ప్రభుత్వం ఎమ్మటనే ఆలోచించి ఒక గ్లోబల్ శాసించే ఒక డిక్టేటర్గా చూసింది మోదీని. ఊరి నాయన మనకెందుకు భారత జోలి, భారత్ ప్రపంచ దేశాలన్నిటిని ఏలే ఒక స్థాయికి వస్తుంది, దానితో మనం గొడవలు పెట్టుకోవటం మనకెందుకు అని చెప్పేసి వాళ్ళు ఎమ్మటనే ఖతార్ ప్రభుత్వం కోర్టుకి ఆర్డర్ పాస్ చేసింది. ఏమంటే ఒక్కసారి మళ్ళీ మీరు ఆ కేసుని రీఓపెన్ చేసి వాళ్ళని నిర్దోషిగా ప్రకటించండి అని చెప్పేసి ఖతార్ ప్రభుత్వం కోర్టుని ఒత్తిడి చేసింది. కోర్టు మళ్ళీ కేసు రీఓపెన్ చేసి వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించింది. ఇవాళ ఇది భారత్కి దక్కిన గొప్ప అదృష్టం. ఇంతవరకు అగ్రదేశాలని చెప్పుకునే ఏ దేశానికి కూడా ఇలాంటి గౌరవం అనేది దొరకలేదు, ఒక భారతకే దొరికింది. మోదీ గారు చేసిన ఈ దౌత్య నీతి ఎలా ఉంది, ఇలా చేయటం కరెక్టా కాదా అని మీరు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ. జై హింద్.